రైట్ ఇక మావోయిస్టుల అరెస్టుపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సో ఆ ప్రాంతంలో ఉండే సమస్యలు చాలా చాలా చిన్న చిన్న సమస్యలు ఉండిపోయింది. ఇప్పుడు ఆ చిన్న సమస్యల గురించి కూడా పరిష్కారం చాలా తొందరగా అవుతున్నారని వీళ్ళే చెప్తున్నారు. గతంలో ఉండే పెద్ద సమస్యలు ఒకటి వాళ్ళు బాక్సైట్ మైనింగ్ గురించి, లాటరైట్ మైనింగ్ గురించి, తర్వాత ఈ భూమి సమస్యలు కూడా ఉండేది గతంలో. ఇప్పుడు ఏమైందంటే ఈ ROFR, దట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ ఫారెస్ట్ రైట్స్, ఆ ఇంప్లిమెంటేషన్ అవ్వడము. విత్ దాట్ అబౌట్ 3 lakhs acres కూడా ఇప్పుడు ఆల్రెడీ that has been identified to be handed over, and 19,919, almost 20,000 families కూడా పట్టాస్ ఇవ్వడం జరిగింది. సో ఈ భూమి సమస్య ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో, ఆదివాసీలో, ఇట్ యూస్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ resentment, a lot of heart burning. సో దాంతో చాలా వరకు పట్టాలు ఇవ్వడం కొరకు వలన అది ఒక ముఖ్య సమస్య ఉండేది గతంలో. ఆ సమస్య ఇప్పుడు పరిష్కారం అయిపోయింది. అది కాక ఈ ప్రభుత్వ ప్రోగ్రాంలు, ద వేరియస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్, వేరియస్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 2 years has very extensively reached out to the local population, whether it is health, whether it is education, whether it is woman related schemes and programs. It has really reached out to these tribal areas. So alanti paristhitilo ee Maoist squads lo kuda elli ప్రజలతో, ఆదివాసులతో మాట్లాడము, వాళ్ళు ఆ రెస్పాన్స్ కనబట్టలేదు. వాళ్ళు పెద్దగా పలకరించటం లేదని అంటున్నారు. ఈ లెట్స్ సే ఈవెన్ అప్ టు 10 years నుంచి till about 3-4 years ago, this was the guerrilla base area. ఆ కట్ ఆఫ్ ఏరియాలో, అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ముఖ్యంగా ఒక కట్ ఆఫ్ ఏరియా అంటారు. ఆ ప్రాంతంలో దే హ్యాడ్ డిక్లేర్డ్ దేర్ గురిల్లా బేస్ ఏరియా. బేస్ ఏరియా అని, బేస్ ఏరియా అంటే వాళ్ళే దేర్ లోకల్ గవర్నమెంట్, జనతన సర్కార్ అని దే హ్యాడ్ క్రియేటెడ్. జనతన సర్కార్లో భాగంగా వేరియస్ సెల్స్, party organization structures was existing, including local militia cadres. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆ మిలిషియా కార్డర్స్ కూడా చాలా వరకు చెప్పాలంటే పూర్తిగా పోయింది అని మన రిపోర్ట్లు, వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మిలిషియా కార్డర్స్ వరకు కూడా ఆ ఏరియాలో కనపట్లేదు. అంటే ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? గతంలో మావోయిస్టులు పోయి ఈ విలేజెస్లో, ఈ మారుమూల ప్రాంతంలో ఆదివాసీ విలేజెస్లో కూడా వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేయడము, మొబిలైజ్ చేయడము, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, తర్వాత వాళ్ళని ఈ ప్రొటెస్ట్, ధర్నా, డెమాన్స్ట్రేషన్స్, తర్వాత ఈ సమస్యల గురించి మనం పోరాడడాన్ని అట్లా ఒక విప్లవం తీసుకురావడము, నూతన ప్రజాస్వామ్యం అని అంటున్నారు అప్పుడు. సో అది కూడా ఎట్లా హింసపాదం ద్వారా, రక్తపాదం ద్వారా అని ఇప్పుడు ఈ ఆదివాసులకు తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పద్ధతి ప్రకారంగా, ఈ మార్గం ద్వారా ఈ సమస్యలది పరిష్కారం అవరు. ఇప్పుడు పరిష్కారం ప్రభుత్వం చేస్తున్నారు, ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ అవుతున్నారు.
వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉండిపోయింది. ఆ చిన్న చిన్న సమస్యలు కూడా ఇప్పుడు పోలీస్ కానీ లేకపోతే ఐటీడీఏ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ఆల్ దట్ విద్యా వైద్య సమస్యలు అని వాళ్ళు మాటలు కూడా గతంలో భూమి సమస్యలు, విద్యా వైద్య సమస్యలు, బాక్సైట్ సమస్యలు అని గతంలో వాళ్ళే స్లోగన్స్ లాంటివి ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు అంటున్నారు. సమస్యలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని. ఇది ఈ ఆదివాసులు అంటున్నారు, అది ఏమిటి? సో వీళ్ళు కూడా ఎట్లా అంటే పైనుంచి వాళ్ళకు ఈ స్లోగన్స్ ఇది అని ఇస్తారు, విచ్ మే నాట్ బి రెలవెంట్ ఫర్ ద ట్రైబల్స్ ఆఫ్ ద విలేజెస్. సో అలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అంటున్నారు ప్రజల కోసం మనం త్యాగం చేస్తున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాము, కానీ ఆ ప్రజలే ఇప్పుడు అంటున్నారు వద్దు. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు కూడా పార్టీలు కూడా కార్డర్స్ కూడా చాలా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినారు. వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఈ ప్రజలే మనకు వద్దు అని అంటున్నారంటే మనం ఎందుకు అని ఆ ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేటప్పుడు కూడా కార్డర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఫ్రమ్ 142 years ago ఇప్పుడు ఓన్లీ 54 కార్డర్సే ఉండిపోయింది చూసేటప్పుడు కూడా. అదేవిధంగా దేవర్ 2 companies earlier, కంపెనీ ఫార్మేషన్స్ గతంలో దేవర్ అబౌట్ ఆల్మోస్ట్ 90 members ఇన్ ఈచ్ కంపెనీ. ఇప్పుడు ఒక్క ప్లటూనే ఉండిపోయింది. ఆ ప్లటూన్ కూడా 10 మంది ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ. అదేవిధంగా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో 8 ఏరియా కమిటీస్ ఉండేది గతంలో. ఇప్పుడు 4 కమిటీస్ ఉండిపోయింది. సో అది కూడా కమిటీస్ ఫార్మేషన్ కూడా వాళ్ళు దే కుడ్ నాట్ సస్టైన్ ఇట్. మాస్ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్, ప్రజలదే సపోర్ట్ లేక ఈ వాళ్ళ కార్డర్స్ కూడా సరెండర్ అయిపోవడము, లొంగిపోవడము, జనజీవన శ్రమం కలిసిపోవడము, దాంతో వాళ్ళ కార్డర్స్ కూడా డ్విండిల్ అయిపోయి చాలా తక్కువ మంది ఉండిపోయింది. తర్వాత ఈ మధ్య ఈ 2 సంవత్సరంలో దేవర్ యాజ్ మెనీ యాజ్ చాలాసారి పోలీస్తో కూడా తగలటము, దాని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కూడా జరిగినాయి. 11 exchanges of fires in which about 14 Maoists have lost their lives, including 3 DCMs. తర్వాత 6 ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా అరెస్ట్ అయినారు. దానిలో ఒక స్పెషల్ జోనల్ కమిటీ కూడా అరెస్ట్ అయినారు, ఒక DCM కూడా అరెస్ట్ అయినారు. అదేవిధంగా 32 కార్డర్స్ అట్ సరెండర్. ఈ సరెండర్లో ఒక స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ పోయిన నెల అయింది, అది అందరికీ తెలుసు. అండ్ 3 DCMs కూడా సరెండర్ అయినారు. సో ఈదర్ బై ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఆర్ బై అరెస్ట్ ఆర్ బై లార్జ్లీ బై సరెండర్స్.